అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ మీద ఎప్పటి నుంచో కక్ష పెట్టుకున్న స్త్రీ పగ తీర్చుకోవడానికి మిమ్మల్ని మానసికంగా హాని చేసే ప్రయత్నం చేస్తుంది. అది కూడా విఫలమైతే శారీరకంగా కూడా హాని చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీ యొక్క పనులు వేగవంతంగా పూర్తవుతాయి. ప్రయాణం నుండి పూర్తి లాభం పొందగలుగుతారు. మతపరమైన పనులలో ఖర్చు అనేది ఉంటుంది. సాయంత్రం పూట మీరు వ్యాపారం గురించి ఈరోజు మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. గురువు నుండి మీరు మంచి సమాచారం పొందగలుగుతారు. అధికారులు ఉద్యోగంలో సంతోషంగా అయితే ఉంటారు. ఈరోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా మరి చూసినట్లయితే కనకదుర్గమాత ఆలయంలో నెయ్యి దీపం వెలిగించడం ద్వారా మేలు కలుగుతుంది. ఈ చర్యలను ఆకస్మికంగా చేయాల్సి ఉంటుంది. పని పాజిటివ్ గా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు ఈ రాశి వారు పెట్టుబడి లేదా ఆస్తికి సంబంధించినటువంటి ఏదైనా పని చేయబోతున్నట్లయితే కనుక వెంటనే మీరు సరైన విజయాన్ని సాధించరు. మీరు వెంటనే దాని ఫలితాన్ని గురించి ఆలోచించకూడదు. మరి ఆలస్యంగా అయినా సరే మీరు విజయాన్ని సాధించుకోగలుగుతారు. విశ్వాసం కలిగి ఉండాలి. ఏ పని పట్ల అయినా సరే మీలో మీరు నమ్మకంగా చేసినట్లయితే మాత్రమే దాంట్లో సఫలీకృతం అవుతారు. పిల్లల నుండి ఏదైనా శుభవార్త అనేది అందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంట్లో అయితే మరి పండుగ వాతావరణం అనేది రావడం అనేది సంభవం అవుతుంది. సంతానం విజయాన్ని సాధించుకోగలుగుతారు. విజయాన్ని అందుకునేటటువంటి ప్రయత్నాలు అయితే జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మరియు ఈరోజు రాశి వారు మాత్రము చక్కని ఫలితాలతోటి మంచి పేరు ప్రతిష్టలు అయితే సంపాదించగలుగుతారు. విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షల కొరకు హాజరు కావాలని ఆలోచిస్తున్నారో వారు హాజరు కావడానికి మంచి రోజుగా ఉంటుంది. మరియు ఎవరైనా సరే ఈ రోజు రెజ్యూమ్లు పంపించడానికి కూడా ఉత్తమమైన రోజుగానే ఉంటుంది. ఈ రాశి వారు ఎక్కువగా ఆలోచనలు చేయటం ద్వారా పనులను చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఆలోచించే గుణాన్ని కలిగి ఉంటారు. ఈ ఆలోచించటం కారణంగా మరి అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అతిగా ఆలోచించకూడదు. దేని గురించి అయినా సరే ఏది జరిగినా కూడా మన మంచికే అనేటటువంటి ఆలోచనలు ఉండటం ద్వారా మంచి జరుగుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతారు. వ్యాపారస్తులకు కూడా లాభాలు కలుగుతాయి. ఆదాయం అయితే కలిసి వస్తుంది. మానసికంగా ప్రశాంతత కూడా అందుతుంది. వ్యక్తిగత సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. కుటుంబ సమస్యలు కూడా మరి పరిష్కారం అవుతాయి. ఆర్థిక సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. కోర్టు కేసులు కూడా అనుకూలంగానే వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం మరియు ప్రయత్నాలు చేసిన వారు మంచి ఫలితాన్ని కూడా అందుకుంటారు. ఉద్యోగంలో చేరేటటువంటి సమయం అనేది ఆసన్నమైనది. ఆర్థికంగా కూడా మంచి స్థాయికి కూడా చేరుకుంటారు. కొత్త ఇల్లు వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఏ పని చేసినా కూడా దాంట్లో ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు. సులువుగా అన్ని పనులు చేస్తారు. ఉద్యోగంలో ఉన్నత పదవులు కూడా వస్తాయి. అన్ని వైపుల నుంచి కూడా ఆదాయం అనేది పెరుగుతుంది. వ్యాపారంతో పాటు వృత్తిలో లాభాలు అంచనాలను మించుతాయి. సమస్యల నుంచి విముక్తి కూడా అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఉద్యోగంలో పురోగతి కూడా ఉంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి. మానసికంగా ప్రశాంతత కూడా దక్కుతుంది. దాంపత్య జీవితంలో ఉన్న చిన్న గొడవలు ఉన్నా కూడా తొలగించబడతాయి. భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి యొక్క జోక్యం అనుమతించకూడదు. లాభర్జన అయితే ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్తో పాటు వేతన పెరుగుదల కూడా అందుతుంది. సొంతింటి కళ నెరవేరుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఈరోజు విహార యాత్రకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు రాశి వారు న్యాయపరమైన విషయాలలో విజయం అయితే సాధిస్తారు. ఉద్యోగస్తులకు వారు కోరుకున్న రీతిలో జీత భత్యాలు కూడా అందే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఈ రాశి వారు మాత్రము ఆడింది ఆటగా పాడింది పాటగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మరి చేసినట్లయితే కనుక ప్రేమికులకు కూడా శుభదినముగా ఉంటుంది. కళ్ళ పట్ల సంగీతం పట్ల కొంతమందికి ఆసక్తి అనేది పెరిగిపోతుంది. వ్యాపారాలలో లాభాలు కలగడం వలన మనసు ప్రశాంతత కూడా దక్కుతుంది. మరియు చిరు వ్యాపారస్తులకు కూడా లాభదాయకమైన పరిస్థితి ఉంటుంది. మరియు ఈరోజు ఈ రాశి వారు మాత్రం మెరుగైన ఫలితాలు దక్కించుకోవడం కొరకు మరి చూసినట్లయితే కనుక చాలా ప్రయత్నాలు కూడా చేయాల్సి ఉంటుంది. నరదృష్టి, ఈర్ష్య, అసూయ లాంటివి తగలకుండా ఉండటానికి ఈరోజు ఈ రాశి వారు మాత్రం కాలభైరవ రూపం మెడలో ధరించడం వలన మేలు కలుగుతుంది. ఎటువంటి నరదృష్టి, నెగిటివిటీ అనేది దరిచేరకుండా ఉంటుంది. లక్కీ సంఖ్య 28 మరియు లక్కీ కలర్ అయితే ఆలివిక. పరిహారములో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదంగా ఉంటుంది.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.